హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బీచ్ అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసి అండ్ ఇప్పుడు టెంపుల్కి బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్స్ అందరు మంచి ట్రెడిషనల్ అటైర్లో ఉన్నారు, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మేము ఉదయేశ్వర్కి వచ్చేసరికి నైట్ అయింది. అప్పటికే టైర్డ్ అయిపోయాం కాబట్టి నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. మేము స్టే చేసిన హోటల్ బీచ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ముందు మనకు వెహికల్స్ ఉన్నాయి కదా, అది దాటితే ఆ బీచే నెక్స్ట్. హోటల్ నుంచి టెంపుల్ మాకు ఒక జస్ట్ 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. దారిలో మాకు ఇలా ఫిషెస్ కనిపించినాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్క్స్ అండ్ డిఫరెంట్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఫిషర్మెన్స్ పట్టినట్టు ఇంతకుముందే. దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు మంచి వ్యూ ఉంది. అండ్ ఒకటే ఫ్రేమ్లో మనకు శివ స్టాచ్యూ అండ్ రాజగోపురం రెండు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బోర్డ్స్ కూడా మంచిగా ఒకటే ఫ్రేమ్లో వస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ పక్కకే మనకు ఫిషర్మ్యాన్స్ వీళ్ళ బోట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, కొత్త ఫీలింగ్ ఉంటుంది అసలు. అలా నడుచుకుంటూ మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాం. ఈ టెంపుల్ స్థలపురాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ నుంచి మన రాజగోపురాన్ని చూడొచ్చు, చాలా హైట్గా ఉంది. అండ్ దీని హైట్ వచ్చేసి 237 అడుగులంట. ఫ్రెండ్స్, ఇది మన దేశంలోనే సెకండ్ టాలెస్ట్ రాజగోపురం అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ ఇది మనకు తమిళనాడులోని తిరుచిరపల్లి రంగనాథ స్వామి టెంపుల్ రాజగోపురం. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము ఇక్కడ రాజగోపురం పైన వ్యూ పాయింట్స్ ఉన్నాయంట. ఆ వ్యూ పాయింట్స్ని చూసి దాని తర్వాత మేము దర్శనానికి వెళ్తాము. రాజగోపురం పైనకి వెళ్ళాలంటే ఇక్కడ లిఫ్ట్ ఉంది మనకు. అండ్ దీనికి టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టికెట్స్ తీసుకుంటేనే పైనకి వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ ఇక్కడ లైన్లో నిల్చున్నారు టికెట్ కోసం. ఎంతసేపు మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి. జనాలు ఎక్కువ ఉండడంతో మాకు ఒక 20 మినిట్స్ పట్టింది టికెట్ దొరకడానికి. అండ్ టికెట్ వచ్చేసి మనకు 10 రూపీస్ పర్ పర్సన్ అండ్ 5 రూపీస్ పర్ చిల్డ్రన్ ఉంది. ఇక్కడ మనకు 2 లిఫ్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఒక్కసారి 8 మెంబర్స్ వెళ్ళొచ్చు అంట లిఫ్ట్లో. ఇక్కడ కూడా లైన్లో నిల్చున్నాము. ఈ రాజగోపురంలో 21 ఫ్లోర్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ 18th ఫ్లోర్ వరకు మనకు లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది. లిఫ్ట్లో ఎక్కినాము. మనం వెళ్ళేది మాత్రం 16th ఫ్లోర్ వరకే. పైనకి ఎక్కినాం ఫ్రెండ్స్, 16 ఫ్లోర్స్ ఎక్కినాము. అండ్ ఇక్కడ నుంచి మనకు 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అటు ఒకటి రైట్లో ఒకటి అండ్ స్ట్రైట్ ఒకటి ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ నుంచి మనకు మొత్తం ల్యాండ్ కనిపిస్తుంది. ఇక్కడ టౌన్ యొక్క వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడనే మేము ఉంది ఈ హోటల్. బీచ్ కూడా కొంచెం కనిపిస్తుంది 2 సైడ్స్. అసలైన వ్యూ పాయింట్ మన శివుడి విగ్రహం చూసేది ఇది. ఇక్కడ ముందు ఇక్కడ నుంచి చూపిస్తా. ఫ్రెండ్స్, ఈ శివుడి స్టాచ్యూ వచ్చేసి మనకు ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ అని చెప్పొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ 123 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ది మనకు నేపాల్లో కైలాసనాథ్ శివ స్టాచ్యూ అంట. ఈ వ్యూ పాయింట్ నుంచి శివుని చూస్తూ ఉంటే ఇట్లా మనసుకు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పాయింట్ కూడా ఉంది, 4 సైడ్స్ ఉన్నాయి. వీడియో చూపెట్టి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇక్కడ ఓన్లీ 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి అనుకున్నా, కానీ 4 సైడ్స్ 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి మనకు ప్యూర్ బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏమన్నా వాటర్ రైడ్స్ అండ్ వాటర్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి, అన్నీ స్పీడ్ బోట్స్ పోయేటి మొత్తం కనిపిస్తున్నది మనకు.
పైన వ్యూ పాయింట్ అయిపోయింది అండ్ ఇప్పుడు అసలైన దర్శనం టెంపుల్కి వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చిన లోపల ఫోటోగ్రఫీ అలో లేదు. ఇదే మెయిన్ గర్భగుడి అండ్ ఇక్కడ నుంచి రాజగోపురం కూడా కనిపిస్తుంది. ఇక్కడ బీచ్ పక్కనే. ఇప్పుడు శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం అండ్ ఇటు టెంపుల్ మనకి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు, నేను వెళ్తున్నా. ఓకే, ఆగమాగం ఉంది. తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలని ఒక ఆతృత. కానీ ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్క దగ్గర ఫోటో దిగాలని ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ మేబీ దిగకపోతే మిస్ అయిపోయినా మనం అని కూడా అనిపిస్తుంది. అది అందుకే మా ఫ్రెండ్స్ ఆగమాగం వెళ్తున్నారు. కానీ మన ముందున్నది ఇది. ఇప్పుడు భూకైలాస్ ఎంట్రన్స్ అంట. ఇది పైన షో. ఇది దీని లోపలికి రావణుడి తల్లి కైకసి శంకరునికి పరమ భక్తురాలు. సముద్రం ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి మరీ పూజించేది. ఆమె భక్తికి మెచ్చి పరమశివుడు ఎక్కడ రావణ రాజ్యానికి తరలిపోతాడేమోనని దేవతలందరూ భయపడేది. దాంతో శివలింగం పూర్తిగా రూపొందక ముందే సముద్రుడు తన అలల తాకిడితోటి శివలింగాన్ని కరిగిపోయేలా చేస్తాడు. దీంతో కైకసి తల్లడిల్లిపోతుంది. తల్లి బాధ చూసిన రావణుడు శివుని గుండెల్లో ఉన్న ఆత్మలింగాన్ని తెచ్చి ఇస్తానని తల్లికి ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు రావణుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు స్టార్ట్ చేస్తాడు. దీంతో ముల్లోకాలన్నీ దద్దరిల్లిపోతాయి. ఇంద్రాది దేవుళ్ళు రావణుడి నుంచి తమను కాపాడమని నారద మహర్షికి వేడుకుంటారు. కాలం గడుస్తున్నా తన తపస్సును పట్టించుకోవడం లేదని కోపంతో కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు రావణుడు. అది గమనించిన శివుడు తన కాలి బొటనవేలితో రావణుడి కోపాన్ని అణిచివేస్తాడు. అయినా తన తపస్సును రావణుడు ఆపడు. తన అకుంఠిత తపస్సుకు పరమేశ్వరుడు పరసించిపోయి పార్వతీ సమేతంగా రావణునికి దర్శనమిస్తాడు. రావణుని ఏదైనా కోరుకోమంటాడు శంకరుడు. అప్పటికే నారదుని శక్తి వల్ల రావణుడి మీద మాయ ఆవరించిపోతుంది. దీంతో పార్వతీదేవినే తనకు ఇవ్వమంటూ కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్ప ఈశ్వరుడు తదాస్తు అంటాడు. అప్పుడు రావణుడు విజయగర్వంతో పార్వతీదేవితో పాటు లంకా నగరానికి ప్రయాణమైపోతాడు. అప్పుడు దారిలో నారదుడు ఎదురుపడి రావణ పార్వతి అనుకుని కాలిని తీసుకొని పోతున్నావా అని అడుగుతాడు. ఆశ్చర్యంతో రావణుడు వెనుకకు తిరిగి చూస్తే పార్వతి మహాకాళిలాగా దర్శనమిస్తుంది. అప్పుడు నారదుడు పార్వతి పాతాళంలో ఉంటుందని రావణుని రెచ్చగొడతాడు. దీంతో పాతాళలోకంపై దండయాత్ర చేసి పాతాళలోక రాజైన మాయాసురుని జయించి ఆయన కూతురైన మండోదరిని పార్వతీదేవిగా భ్రమపడి పెళ్లి చేసుకొని లంకా నగరానికి చేరుకుంటాడు రావణాసురుడు. కొడుకు పొరపాటును గ్రహించిన కైకసి రావణుని మందలిస్తుంది. దాంతో మళ్ళీ తపస్సు ప్రారంభిస్తాడు రావణాసురుడు. శివుని ప్రసన్నం చేసుకోవాలని తన పతితలను ఒక్కొక్కటిగా అర్పిస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. రావణుడి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు రావణుడు తన తల్లి కోసం ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. తదాస్తు అని వరమిచ్చిన శివుడు తల్లి చేతికి ఇచ్చే వరకు దాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టొద్దని సూచిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి దగ్గరికి పోయి ఆత్మలింగం లంక నగరానికి చేరితే అంత అరిష్టమని చెప్తాడు. అప్పుడు వినాయకుడు ఒక బ్రాహ్మణ బాలుని వేషం దాల్చుకొని రావణాసురుని అనుసరిస్తాడు. సంధ్యా సమయం కావడంతో సంధ్యావందనం చేసుకోవాలని రావణాసురుడు ఆత్మలింగాన్ని ఎక్కడ కింద పెట్టకుండా ఏం చేయాలి అని ఆలోచించే సమయంలో విఘ్నేశ్వరుడు బ్రాహ్మణ బాలుని రూపంలో కనిపిస్తాడు. అప్పుడు రావణుడు ఆ పిల్లవాడిని పిలిచి
సంధ్యావందనం చేసుకుని వస్తాను, అంతవరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని జాగ్రత్తగా చేతిలో ఉంచమని కోరుకుంటాడు. అయితే ఆ బాలుడు దాన్ని ఒప్పుకొని 3 సార్లు పిలుస్తాను, నాకు బరువు అయినప్పుడు కింద పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. రావణుడు సంధ్యావందనం చేసుకునే సమయంలో ఆ బాలుడు 3 సార్లు పిలుస్తాడు రావణుడిని, బరువు అవుతుంది నేను కింద పెట్టేస్తున్నా అని. 3 సార్లు పిలిచినాక ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు ఆ బాలుడు. అది చూసిన రావణుడు క్షణాలలో తన తపస్సు ఫలితం నేలపాలు కావడంతో కోపంతో రగిలిపోతాడు. అప్పుడు ఆ ఆత్మలింగాన్ని ఎత్తనేకి ప్రయత్నం చేస్తాడు, కానీ అది సాధ్యం కాదు. చివరికి ముక్కలు ముక్కలు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. కోపంతో లింగాన్ని భద్రపరిచిన పెట్టెను విసిరేస్తే అది సజ్జేశ్వరలో, దాని మూత గుణవంతిలో, పెట్టెకు కట్టిన దారం దారేశ్వరలో, ఆత్మలింగం కప్పుంచిన వస్త్రం మురుదేశ్వరలో పడ్డాయంట. ఆత్మలింగాన్ని కింద పెట్టిన ప్లేసు గోకర్ణలాగా ప్రసిద్ధి చెందింది. దాని పేరు శ్రీ మహాబలేశ్వర టెంపుల్. ఇది ఫ్రెండ్స్, ఇది మన యాత్ర అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్టే లోపల అన్నీ ఒక ఏమేమి జరిగినాయి అనేది ఈవెంట్స్ అన్నీ పెట్టిండు. పక్కల నుంచి అసలు మనకు కనిపించదు కానీ పాములు ఇవన్నీ స్టాండ్స్ పిల్లర్ లాగా. ఎంత పెద్దగా ఉందంటే మామూలు పెద్దగా కాదు అది. ఇది మన వ్యూ, ఇటు వెనకాల సముద్రం. ఫ్రెండ్స్, మురుదేశ్వర్లో ప్రతి ఒక్క లొకేషన్ సూపర్. రాజగోపురం కానీ, శివ స్టాచ్యూ కానీ, అండ్ పక్కనే బీచ్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటాయి. అండ్ మీరు వస్తే మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిమెంబరింగ్ ట్రిప్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ మురుదేశ్వర్ దర్శనము చూడడము అంతా అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అండ్ రెడీ అయ్యి మన లంచ్ అట్లా చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 అవర్ బ్యాక్ వాటర్ అది చూసుకొని ఇంకా ఈవినింగ్ 8కి మళ్ళీ మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్కి, అక్కడికి రీచ్ అవ్వడం మళ్ళీ. ఫ్రెండ్స్ మాది ఇక్కడ మురుదేశ్వర్లో అంతా అయిపోయినట్టే. అండ్ ఇక్కడ నుంచి మేము 1 అవర్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం బోటింగ్కి. అండ్ ఓకే, ఇంకా ఫైనల్ తర్వాత ట్రిప్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ మేము 1 అవర్ బ్యాక్ వాటర్ బోటింగ్కి వచ్చినాం. అండ్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మురుదేశ్వర్ నుంచి. బోట్ ఎక్కినాము, బోటింగ్కి వచ్చేసినాము. చిన్నగా స్టార్ట్ అవుతుంది బోటు. ఫైనల్లీ ఒక
ఓవరాల్గా గోకర్ణ ట్రిప్ అనేది సూపర్. అసలు ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్డ్, చాలా బాగుంది. పక్కా మీరు కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. అండ్ పక్కా మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. బోట్లో వెళ్ళినాం ఫ్రెండ్స్ మేము. అండ్ ఇట్స్ టైమ్ టు గో. సీ యూ సూన్.